మీడియా ఛానల్ నుంచి వచ్చిందే. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? మంచిగా ఉందా? యూరియా దొరుకుతలే అంటారు కానీ రోడ్ల మీదకి వస్తారు అంతా. యూరియా అప్పుడు కూడా ఇప్పుడు ఉంది కానీ యూరియా ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. యూరియా అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఓకే, మరి యూరియా దొరకట్లే అంటే ఎవడు ఇవ్వాలి అది? ఈ మాత్రం ఏం చేస్తారు అంటారు కదా. అదే సెంట్రల్ గవర్నమెంట్ యూరియా రావాలి. మీరు చదువుకురుగా, మీకు ఎక్కేగా. అదే అందుకే మీ ఒపీనియన్ తీసుకుందాం వచ్చి. ఆమె ఏమని చెప్పింది? నేను ఏ పార్టీ కాను, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడిని. ఇక్కడ జరిగేది ఎట్లుందంటే ఆడు ముంచిపోయిండు, ఏం చేసినా తెలియదు. అది గతం. ఇప్పుడు నిన్న యూనివర్సిటీ పోయిండు సీఎం. అవునవునవును, బ్రహ్మాల మీటింగ్ పెట్టుకుంటు పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసులు ఇప్పుడు పోలీసులు లేకుండా పోతారు రేపు. అవును, ఏం సంస్థ ఆయన ఈ కాదు గాని మన సీఎం మన రేవంత్ రెడ్డి కేసీఆర్ నువ్వు తిట్టాడుగా, అటు తిట్టొచ్చా? ఆయన తిట్టలేదా? ఎవరు? ఆయన కేసీఆర్ తిట్టలేదా? ఎవరు? ఈ నల్లగొండకు వచ్చి హెలికాప్టర్ దిగడా కింద పడ్డాడు తాగి, కింద పడితే లేపకపోయారు. ఆడి మోపోయినారా ఏం తిరుగుతారు? అదే ఆడి ఆనకని ఎక్కువ ఏం తిరుగుతారు. ఎందుకే ఎన్నికలకు ఎందుకు పోట్లేడు మరి? ఈయన పద్ధతి ప్రకారం ఉండు. ఈయన రేవంత్ రెడ్డి పద్ధతి ప్రకారం మాట్లాడుతుంది కానీ ఎన్నికలకా మరి అది గవర్నమెంట్ మన ఎన్నికలకు పోవచ్చు. ఎందుకు పెట్టడు? రాజ్యాంగం ప్రకారం ఉంది, అది రాజ్యాంగం వల్ల వస్తుంది. ఎన్నికలు వచ్చే తప్పదు అది. హైకోర్టు టైం పెట్టిందిగా. అవును, ఎప్పుడు పెట్టింది? సెప్టెంబర్ 30 పెట్టాలని చెప్పి. రైట్, ఆ లోపు పెడతాడు. అదే చట్టం. అది రిజర్వేషన్ తీసుకొస్తాడు. బీసీలకు 42% ఇస్తాను. మరి ఎవరు చేయాలి? అది కేంద్రం చేయాలి, పార్లమెంట్ తీర్మానం కావాలి. మరి ఎందుకు పెడతారు నువ్వు? ఎవరు పెట్టాలి? అది బీజేపీ గవర్నమెంట్ పెట్టాలి. మరి ఎందుకు పెడతలేరు? ఎవరు దొంగ? ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిండు బీసీలకు 40% చేసిండు. మరి ఆయన ఎందుకు పెడతలేవు? మరి ఆయన కూడా ప్రధానమంత్రి కూడా బీసీ కదా. అయితే ఫైనల్ గా ఒకటే, పెద్ద మనిషి ఎంఆర్పి రాష్ట్ర నాయకుడు అన్నారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు 3 నెలల్లో అమలు చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఎన్ని అమలైనాయి? అన్ని అమలైన మీరు భావిస్తురా? అన్ని కాలేదు. వినండి, ఆయన చేసింది ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు. ఇప్పుడు కాళేశ్వరం ముంచి అనుభవినవు. ఓకే, నెల కింద కడుతున్నావు వడ్డీ 7 కోట్లు కడుతున్నావు. ఈయన ఎప్పుడు సరే ముంచిన మాకు తెలియదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది టైం. ఆ లోపు ఏం చేస్తే మనకు తెలియదు. ఉద్యోగాలు ఇస్తాడు, ఇచ్చిండు కదా. పింఛన్లు ఇస్తాడు. ఎన్ని ఇచ్చిండు? ఉద్యోగాలు ఇచ్చిండు కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. 100 రోజులు, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది నీకు. 100 రోజులలో చేసి 6 గ్యారెంటీలు ఇచ్చిండు. నీకు వచ్చి 20 నెలలు గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అంతే కదా. ఆయన ఏమి ఇక్కడ 10 సంవత్సరాల మహిళలకు 2500 ఇస్తాడు. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందని ఇచ్చిన్నాడు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. నేను ఆడిన అంటే అది కాదు తప్పు. కానీ నా ఆవిషయం కాదు. కానీ ఒక దళితుని పట్టించుకుండా మీ దళితులకు అపురూపమైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది కదా. ఆయన చక్కగా 125 అడుగులు పెట్టిండు. అదే అంటే అంటది కాదా? నీకు కాదా? అందరికి అంబేద్కర్ నీకు కాదా? అందరికి, మాకు కూడా అంబేద్కర్ నీకెంతో మాకంతే. ఏదో సపరేట్ మా ఇంట పుట్టాడు కాదా ఆయన. దేశానికే అంబేద్కర్. అంతేగాని నేను సొంతం కాదు, నేను ఆయన పుట్టాడు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు మీద మీ అభిప్రాయం చెప్పండి. మంచిగుందా? లేడీస్ మంచిగా పోతున్నారు, కొట్టుకుంటారు. మన దగ్గర ఎవరు కొట్టుకోలే. ఆంధ్రాలో కొట్టుకుంటారు, మన దగ్గర కొట్టుకుంటారు, ఆంధ్రాలో కొట్టుకుంటారు. సరే, ఇక్కడ ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిపించింది చెప్పు. రేవంత్ రెడ్డి మంచి చేస్తుండా? ఎట్లా మరి